అనగనగా ఒక అడవిలో ఒక సింహం రాజుగా ఉండింది. దానికి నక్క మంత్రిగా ఉన్నది. ఒకరోజు ఎందుకో ఆ సింహానికి కొంచెం బద్ధకం అయిపోయింది. ఎందుకు బద్ధకం అంటే అది వేటాడి ఆహారం తెచ్చుకునేదానికి కొంచెం ఆ రోజు లేజీగా ఫీల్ అయ్యి, ఈరోజు నేను పోలేను వేటకు, అయినా సరే దానికి ఆహారం కావాలని అవసరం లేదా, కావాలి అట్లని చెప్పి మంత్రిని పిలిచింది. అయ్యా మంత్రి గారు, ఈరోజు ఎందుకో నాకు వేటాడేదానికి నాకు ఒళ్ళు సహకరించడం లేదు. మీరు వెళ్ళి ఏదైనా ఒక జంతువును ఇక్కడికి తెస్తే దాన్ని చంపి ఆహారంగా తీసుకుంటాను, వెళ్ళి ఎవరినన్నా పిలుచుకోరా అని చెప్పేసి పంపించిందంట. ఎవరినైనా పిలిచి వస్తారా? ఏమా అయ్యా రాజుగారు పిలుస్తున్నారు, ఈరోజు మీకు రాజుగారికి ఆహారం కావాలంట, రండి అంటే వస్తారమ్మా? రారు. ఇంకెట్లా అది పిలుచుకోవచ్చేది? సరే అడవిలోకి వెళ్ళింది. ఎవరో ఒకరు దొరుకుతారులే తలమాసిన వాళ్ళు అని చెప్పేసి అనుకుంటా పోతా ఉంటే ఒక చోట ఒక గాడిద కనబడిందంట. గాడిద బాగా లేసి అరుస్తా ఓండ్ర పెడతా ఉంది. అబ్బా దొరికిందిరా ఈరోజు ఒక జంతువు అని చెప్పేసి ఆ గాడిద దగ్గరికి వెళ్ళి పిలిచిందంట. ఏమని పిలిచిందంటే, అయ్యా మన రాజుగారు రాజుగా ఉండి 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 ఆయనకు విరక్తి అయిపోతా ఉంది, కొత్తగా వేరే రాజుని పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు గనక రాజు ఉండే చోటకు వస్తే మిమ్మల్ని చూపించి నేను మీరే రాజుగా చేపించేస్తాను అని చెప్పి ఎవరికి చెప్పింది? గాడిదకి చెప్పింది. గాడిద నిజమేనేమో అని చెప్పి నమ్మి ఆ నక్క వెనకాలే సింహం ఉండే చోటకు వచ్చింది. సరే వచ్చింది, దొరికిందే తడవుగా సింహం ఏం చేసిందంటే ఆ గాడిద మీద పడబోయింది. అప్పుడు అర్థమైపోయింది గాడిదకు ఎందుకు పిలుచుకోవచ్చింది అని చెప్పేసి. సరే సింహం ఒక్కసారిగా దానిపైన దూకేటప్పటికీ ఆ గాడిదకు ఉండేటటువంటి ఒక్క చెవు ఆ పంజా దెబ్బకు తెగి పడిపోయింది. గాడిద పారిపోయింది. సింహం బాధపడతా ఉంది, నక్క బాధపడతా ఉంది. ఏమరా ఇది, దొరికినట్టు దొరికి మళ్ళీ వెళ్ళిపోయింది, ఎట్లరా ఈరోజు అని చెప్పేసి అనుకుంటా ఉంటే నక్క మళ్ళీ వెళ్ళిందంట. రాజుగారు మీరేం బాధపడద్దండి, నేను పిలుచుకొస్తాను అని చెప్పి నక్క మళ్ళీ వెళ్ళింది. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందంటే ఆ గాడిద దగ్గరికే వెళ్ళింది. ఏమయ్యా, నేను అదే పనిగా నేను ఎవరిని పిలుచుకోపోకుండా నిన్నే ఎంత భద్రంగా నేను పిలుచుకోపోతే నువ్వేంది ఇట్లా పారిపోయి వచ్చేసినావు అని చెప్పి అడిగితే, నేను రాను పోయా, అక్కడికి వస్తే జరిగిన శాస్తి చూడు, నాకు ఒక చెవు వెళ్ళిపోయింది, మళ్ళా రమ్మంటున్నావు అంటే, ఒరే పిచ్చోడా, నిన్ను రమ్మనిందే రాజుగా చేసేదానికి, మరి సింహం కూడా నిన్ను రాజుగా చేసేదానికే ప్రయత్నం చేసింది. రాజుగారికి కావాలంటే కిరీటం పెట్టుకోవాలని అవసరం లేదా? పెట్టుకోవాలా? కిరీటం పెట్టుకోవాలంటే నీకు చెవులు రెండున్నా అడ్డం వస్తాయి, ఎట్ట పెట్టుకునేది? అందుకని ఒక్క చెవు తీసేయాలని చెప్పేసి ఆ రాజు అనుకుంటే నువ్వు దాన్ని అపార్థం చేసుకొని నువ్వు పరిగెత్తుకుంటా వచ్చేసినావు. అయ్యో అయ్యో, నువ్వు ఇట్టవాడుగా నాకు తెలియలేదే, తెలుసుంటే నేను వేరే వాళ్ళని పిలుచుకోపోయింటానని చెప్పేసి చెప్తే, అవునా నిజమా, అయ్యో నేను పొరపాటు పడ్డాను, పోదామా అని చెప్పేసి మళ్ళీ వచ్చిందంట. ఎక్కడికి వచ్చింది? సింహం దగ్గరికి మళ్ళీ వచ్చింది. సరే సింహం మళ్ళీ రెండోసారి ఛాన్స్ వచ్చింది, వదులుకుంటుందా? వదులుతుందా? వదలదు. ఈసారి అమాంతం ఇంకా శక్తితో దాని మీద పడిందంట, గాడిద మీద. గాడిద మీద పడేటప్పటికి గాడిద బెదిరిపోయి మళ్ళీ పరిగెత్తింది. ఈసారి పరిగెత్తినప్పటికీ ఆ సింహం దెబ్బకు ఏమైందంటే
తోక రాలిపోయింది. ఏమైంది? తోక తెగిపోయింది. గాడిదేమో తప్పించుకొని వెళ్ళిపోయింది. మళ్ళీ నిరాశ సింహానికి. ఇంకా నక్కను వదలదు, నీ ఎవరు అని పట్టుకు రావాల్సిందే అంటుంది. నక్కకు అంత సులభంగా ఎవరు దొరకరు, గాడిద దొరికినట్లుగా. సరే మళ్ళీ పోయింది గాడిద దగ్గరికి. ఏమయ్యా మళ్ళీ నువ్వు పరిగెత్తా వచ్చేసినావు? ఓ పోయా, భలే చెప్పినావు నువ్వు. ఫస్ట్ టైం వచ్చిన దానికి చెవు పోయింది, ఇప్పుడు రెండోసారి వచ్చిన దానికి నా తోక వెళ్ళిపోయింది, ఇంకా నేను రాను. ఓరే పిచ్చోడా, నీ ఏం చెప్పినా నువ్వు నమ్మేటిగా లేదే. తోక ఎందుకు వెళ్ళిపోయింది? నువ్వు సింహాసనం పైన కూర్చోవాలంటే తోక అడ్డం కదా, అడ్డమా కాదా? మరి అందుకోసం కొన్ని ఏదో రిపేర్ చేస్తూ ఉంటే నువ్వు దాన్ని కూడా నువ్వు అపార్థం చేసుకొని వచ్చేస్తే తప్పు కదా, వచ్చే అవకాశాన్ని పోగొట్టుకుంటావు నువ్వు అని చెప్పేసి మళ్ళీ చెప్పిందంట. ఆ గాడిద ఏం చేసిందంటే, అవురే నిజమే రే ఇదిరే అని చెప్పేసి సరే పోదాంబా అని చెప్పేసి మళ్ళీ ముచ్చటగా మూడోసారి వచ్చింది. మూడోసారి వస్తే ఈసారి సింహం దాన్ని వదల్లా, చంపేసింది. చంపేసి నక్కకు అప్పగించింది. అయ్యా నేను వెళ్ళి స్నానం చేసుకొస్తాను, అంతలోపల దీన్ని బాగా చర్మం అంతా కూడా వలిసి నీట్గా మాంసం రెడీ చెయ్యి అని చెప్పేసి నక్కకి చెప్పేసి సింహం వెళ్ళి స్నానం చేసి వచ్చేటప్పటికి నక్క ఆ గాడిద మాంసంలో ఉండేటటువంటి మెదడు, గుండె, ఇంకా మంచి మంచి ఏదేదైతే ఉంటాయో అవన్నీ తినేసి పనికిరానటువంటి మామూలు మాంసము ఎముకలు దానికోసం మిగిల్చిపెట్టిందంట. మరి సింహం వస్తానంటే దానికే తెలుసు ఏ ఏ భాగాలు మెత్తగా ఉంటాయని చెప్పేసి చూసిందంట. చూస్తే మెదడు కనబల్లా, గుండె కనబల్లా. మరి గాడిదని అడిగిందంట, ఏమయ్యా మంత్రి గారు, ఈ గాడిదకు ఎక్కడ మెదడు ఎక్కడ, గుండె ఎక్కడ, ఇవన్నీ ఏం కనబడడం లేదంటే, అయ్యా రాజుగారు మీరేం అడుగుతున్నారు మంచిదే, ఈ గాడిదకు మెదడు లేదు అంటే తెలివి లేదు. తెలివి ఉండే గాడిద అయితే ఇది మనం అన్నిసార్లు పిలిచినా కూడా మన దగ్గరికి వస్తుందా? కాబట్టి దాని శరీరంలో మెదడు లేదు అని చెప్తే ఆ సింహం కూడా నిజమేనేమో, అవునరా నిజమేరా, లేకపోతే ఇన్నిసార్లు మనం ఏమారచి పిలుస్తూ ఉంటే కూడా వస్తుందా అని చెప్పేసి అది కూడా అనుకుంటా ఉండిందంట. నిజమేనాబా? మెదడు లేదా దానికి? మరి ఏమైంది? నక్క తినేసింది. కష్టం ఎవరిది, తెలివి ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, మనం స్కూలుకు ఎందుకు రావాలి?